నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ వాయిస్. ప్రపంచాన్ని వణికించే వైరస్లను తయారు చేసే ల్యాబ్ చైనాలో ఉందా? కరోనా మరణ మృదంగాన్ని మర్చిపోకముందే కొత్త వైరస్ డేంజర్ బెల్స్ మోగించనుందా? న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయిపోయి 3 రోజులు కాలేదు. ఓ వైరస్ పేరు చెప్పి బాంబు పేల్చింది చైనా. ప్రస్తుతం చైనా మాస్కులు మళ్లీ పెట్టుకోండి, చేతులు కడుక్కోండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి అంటూ హెచ్చరిస్తోంది. చైనాలో హ్యూమన్ మెటానిమో అనే వైరస్ ప్రజల్ని పట్టి పీడిస్తోంది. ఈ వైరస్ బారిన పడిన రోగులతో అక్కడి హాస్పిటళ్లన్నీ నిండుతున్నాయని మీడియా సంస్థలు చెప్తున్నాయి. ప్రస్తుతం హ్యూమన్ మెటానిమో వైరస్ కేసులను చైనా నేషనల్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అడ్మినిస్ట్రేషన్ వెరిఫై చేస్తోంది. అక్కడ జరిగే దాని గురించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా నోరు మెదపడం లేదు. అసలు చైనాలో ఏం జరుగుతోంది? డేంజరస్ వైరస్లు ఎలా పుట్టుకొస్తున్నాయి? అప్పుడు కరోనా, ఇప్పుడు హ్యూమన్ మెటానిమో వైరస్ వ్యాప్తికి కారణం ఎవరో తెలుసా? ఇప్పటి వరకు చైనాలో ఎన్ని వైరస్లు పుట్టుకొచ్చాయి? వాటి గురించి తెలుసుకుందాం. 2019 డిసెంబర్ 31న చైనాలోని వ్యూహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ కోవిడ్-19 మహమ్మారికి కారణమైంది. ప్రారంభంలో దీన్ని వైరల్ న్యూమోనియా అని పిలిచారు. అక్కడి నుంచి అది అన్ని దేశాలకు పాకింది. లక్షల మరణాలు, జనాలు పిట్టల్లా రాలిపోయారు. ప్రపంచవ్యాప్తంగా 76 కోట్లకు పైగా కోవిడ్-19 కేసులు నమోదయ్యాయని, 69 లక్షల మరణాలు సంభవించాయని WHO తెలిపింది. మళ్లీ 5 ఏళ్ల తర్వాత కరోనాని పోలిన మరో వైరస్ చైనాలో విజృంభిస్తోంది. HMPV చైనాలో వేగంగా వ్యాప్తి చెందుతుంది. కరోనా కంటే వేగంగా ఈ వైరస్ వ్యాప్తి ప్రెజెంట్ చైనాలో పరిస్థితులను చూస్తుంటే తెలుస్తోంది. ఆ దేశంలో ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదయ్యాయనే లెక్కలు చైనా వెల్లడించట్లేదు. కానీ ఆ దేశంలో హాస్పిటల్స్ రోగులతో నిండిపోయిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కరోనా కేసుల గురించి కూడా చైనా మొదట్లో ఇలానే గోప్యంగా ఉంచింది. ఇప్పుడు చైనా నుంచి హ్యూమన్ మెటానిమో వైరస్ జపాన్కు పాకింది. జపాన్లో కూడా HMPV వైరస్ వేగంగా స్ప్రెడ్ అవుతోంది. చైనా, జపాన్ మధ్య నిరంతరం రాకపోకలు జరుగుతుంటాయి. జపాన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ నివేదిక ప్రకారం జపాన్లో 7,18,000 కేసులు నమోదవగా 5,000 ఆసుపత్రులు, క్లినికుల్లో HMPV వైరస్ బాధితులు చికిత్స పొందుతున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. గతేడాది డిసెంబర్ నెలలోనే 94,259 హ్యూమన్ మెటానిమో కేసులు వచ్చినట్లు అక్కడ మీడియా చెప్తోంది. జపాన్ మాత్రమే కాదు, హాంకాంగ్ లోనూ ఈ వైరస్ నమోదైనట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాల కారణంగా చైనా పొరుగు దేశాలైన ఉత్తర కొరియా, నేపాల్, థాయిలాండ్, బంగ్లాదేశ్, భారత్లోకి కూడా హ్యూమన్ మెటానిమో వైరస్ వ్యాపించడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చని నిపుణులు చెప్తున్నారు. ఈ వైరస్ లక్షణాలు ఫ్లూ, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే ఉంటాయని వైద్యులు చెప్తున్నారు. దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి ఈ వైరస్ సోకిన వారిలో కనిపిస్తున్నాయి. రోగి తుమ్మినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా స్పీడ్ గా వ్యాప్తి చెందుతుంది. లక్షణాల తీవ్రత ఎక్కువై బ్రాంకైటిస్, నిమోనియాకు దారితీస్తోందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం 14 ఏళ్లలోపు పిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఈ వైరస్ బారిన పడుతున్నారని తేలింది. రోగిని హైజెనిక్ గా ఉంచడం వల్ల ఇతరులకు వైరస్ వ్యాప్తించకుండా అడ్డుకోవచ్చు. చేతులు శుభ్రంగా కడుక్కోవడం, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు తుంపర్లు గాల్లోకి వ్యాపించకుండా మాస్క్ ధరించాలని చైనాలో డాక్టర్లు రోగులకు సూచిస్తున్నారు. భారత్లో ఈ తరహా కేసులు ఇప్పటి వరకు ఏం కనిపించలేదు. చైనా నుంచి జపాన్, హాంకాంగ్ దేశాలకు వ్యాపించిన ఈ వైరస్ ఇండియాకు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉన్న చోట వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు వైద్యులు గుర్తించారు. చైనా పరిస్థితి తెలుసుకున్న ఇండియన్ గవర్నమెంట్ అలర్ట్ అయింది. హ్యూమన్ మెటానిమో వైరస్ వ్యాప్తిపై ఫోకస్ పెట్టాలని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ను కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశించింది. శ్వాసకోశ లక్షణాలు, ఇతర ఫ్లూ కేసులతో హాస్పిటల్లో అడ్మిట్ అయిన రోగులను నిశితంగా పరిశీలించాలని హెల్త్ డిపార్ట్మెంట్ కు సూచించింది. ప్రస్తుతం భారతదేశం అంతర్జాతీయ ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతోంది. భారత్లోకి వైరస్ ప్రవేశిస్తే ఇప్పుడు వాతావరణ పరిస్థితులకు చాలా స్పీడ్ గా హ్యూమన్ మెటానిమో స్ప్రెడ్ అవుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ కరోనా లాగే రెస్పిరేటరీ సిస్టమ్ మీద ప్రభావం చూపుతుంది. ఈ వైరస్ దీర్ఘకాలిక వ్యాధులు, టీబీ, శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్, HIV వంటి వ్యాధులతో బాధపడే వారికి మరింత ప్రమాదకరమని వైద్యులు చెప్తున్నారు. 2019
2018-21 మధ్య లాంగ్యా హెపా 2018-21 మధ్య లాంగ్యా హెనిపా వైరస్ అనే మరో వైరస్ కూడా చైనాలో పుట్టుకొచ్చింది. ఈ ఇన్ఫెక్షన్ జంతువుల నుంచి వ్యాప్తి చెందిందట. ఎలుకలా ఉండే ష్రూ అనే జంతువుల కారణంగా లాంగ్యా వైరస్ పుట్టింది. కరోనా తర్వాత కొత్త వేరియంట్లు చైనాలో పుట్టుకొచ్చాయి. చైనా బయోవార్ చేయడానికి ఇలాంటి వైరస్లు ఉద్దేశపూర్వకంగా తయారు చేస్తోందని గతంలో కూడా పలు దేశాలు ఆరోపించాయి. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ బాధితులకు చైనా నష్టపరిహారం చెల్లించాలని అమెరికా డిమాండ్ చేసింది. కరోనా టైంలో కేసుల వివరాలు, కోవిడ్ తీవ్రత చెప్పి ఆ దేశాల్ని అప్రమత్తం చేయలేదని చైనాను అమెరికా తప్పుపట్టింది. ఇప్పుడు కూడా ఈ వైరస్ కు సంబంధించి డిసెంబర్ 16 నుండి 22 మధ్య వచ్చిన కేసుల వివరాలు మాత్రమే చైనా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కు వెల్లడించింది. చైనాలో సీజనల్ ఇన్ఫ్లుయెంజా, రైనో వైరస్, రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్, హ్యూమన్ మెటానిమో వైరస్ కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోందని WHO తెలిపింది. ప్రమాదకరమైన వైరస్లన్నీ చైనాలోనే ఎందుకు పుట్టుకొస్తున్నాయని ఇతర దేశాలకు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. సహజంగా పుట్టుకొచ్చిన వైరస్లా లేక చైనానే బయోవార్ కోసం ల్యాబ్లో తయారు చేస్తోందా అని పలువురు సైంటిస్టులు పరిశోధనలు చేస్తున్నారు. కరోనా విజృంభణ నుంచే శాస్త్రవేత్తలు ఈ దిశగా రీసెర్చ్ చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని కిందున్న బెల్ ఐకాన్ని నొక్కండి. థాంక్యూ.